బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హర్మూజ్ స్ట్రైట్ దగ్గర, హర్మూజ్ జలసంధి దగ్గర భారతీయ నౌకల మీద ఐఆర్జీసీ కాల్పులకు పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని భారత్ చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతుంది. ఈ విషయం పట్ల ఇప్పటికే ఇరాన్ రాయబారికి మన విదేశాంగ శాఖ సమన్లు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేస్తున్నామని చెప్పిన 24 గంటల లోపే మరొకసారి ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసింది. అయితే ఇతర దేశాలకు సంబంధించిన షిప్స్ మీద దాడులు చేయడాన్ని మనం ఇప్పటి వరకు చూసాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించినటువంటి నౌకల మీద ఇరాన్ ఐఆర్జీసీ దాడులు చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది, కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే లోపల ఉన్న సిబ్బందికి ఏమీ కాలేదు. కానీ ఇండియన్ ఫ్లాగ్ ఉన్నటువంటి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, భారతదేశ జెండా ఉన్నటువంటి నౌకల మీద ఇరాన్ దాడి చేయడం అనేది ఖచ్చితంగా భారత్ చాలా సీరియస్గా పరిగణిస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఇప్పటికే ఇరాన్ రాయబారికి విదేశాంగ శాఖ సమన్లు కూడా జారీ చేసింది. వి నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కాన్సిక్వెన్సెస్ విల్ బి దేర్ అంటూ ఇప్పటికే సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేసిందనే చెప్పాలి. శాంతి దేశంగా పేరున్నటువంటి మన దేశం మీద మనతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూనే మన దేశ జెండా ఎగురుతున్నప్పటికీ మన దేశ నౌకల మీద దాడి చేసింది అంటే ఖచ్చితంగా భారత్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా ఇరాన్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం రాలేదు. యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ ఇప్పటికే దీనికి సంబంధించి సమాచారాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అండ్ ఇమ్మీడియట్లీ భారత ప్రభుత్వానికి దీనికి సంబంధించి సమాచారం అందింది. అండ్ భారత ప్రభుత్వం చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఇరాన్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు భారత నౌకల మీద ఎలా దాడి చేసింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. భారత నౌకలకి పర్మిషన్ అక్కడ ఉంది. అండ్ వీ హ్యావ్ ఎ స్పెషల్ పాసేజ్. సో ఇలాంటి పరిస్థితుల్లో మన నౌకల మీద కూడా దాడి చేసింది అంటే భారత్తో సైతం ఎవరైనా మాకు ఒకటే, ఎంతటి వారైనా హర్మూజ్ స్ట్రైట్ని దాటి వెళ్తుంటే మేము ఊరుకోం అని భారత్కి సైతం ఇరాన్ సిగ్నల్స్ పాస్ చేస్తుందా, లేకపోతే తెలిసి తెలియక దాడి చేసిందని మనం అనుకోవాలా? అండ్ తెలిసి తెలియక దాడి చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అక్కడ చైనాకి సంబంధించిన నౌకలు వెళ్తుంటాయి, రష్యాకి సంబంధించిన నౌకలు వెళ్తుంటాయి, పాకిస్తాన్కి సంబంధించిన నౌకలు వెళ్తుంటాయి. కానీ భారత్కి సంబంధించిన నౌకల మీద మాత్రం దాడి జరిగిందంటే వీ మస్ట్ కన్సిడర్ ఇట్ వెరీ సీరియస్ అండ్ వీ మస్ట్ డౌట్ ఇట్. ఇప్పుడు ఖచ్చితంగా ఇరాన్ ఏం చేయబోతోంది, ఈ విషయంలో ఎందుకు మన మీద దాడి చేసింది అనేది చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వై డూ యూ థింక్ ఇరాన్ అటాక్డ్ అవర్ షిప్స్? ఎంత ధైర్యం ఉంటే అటాక్ చేస్తుండొచ్చు? ఎందుకు అటాక్ చేస్తుండొచ్చు? మనతో మంచి రిలేషన్సే ఉన్నాయి. భారతదేశంతో కూడా రిలేషన్స్ పోగొట్టుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తుందా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? దీనికి ఎలాంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఖచ్చితంగా భారత్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ నౌ. అండ్ ఇప్పటికే సమన్లు జారీ చేశారు ఇరాన్ రాయబారికి. అండ్ దే నీడ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ నౌ. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు దాడి చేశారు, ఎలా దాడి చేశారు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇండియా ఈజ్ వెరీ స్టబర్న్. ఎందుకంటే తీవ్రమైన యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా హర్మూజ్ స్ట్రైట్ నుంచి భారత నౌకల్ని రిలీజ్ చేయించుకోగలిగాం మనం. అలాంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండియాతో మాకు మంచి సంబంధాలు కావాలి అని చెప్పి ఇరాన్ కోరుకుంటున్న ఈ సమయంలో భారత్కి సంబంధించిన నౌకల మీద దాడి చేసింది అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ కాన్సిక్వెన్సెస్ విల్ బి దేర్ ఖచ్చితంగా. అండ్ ఇండియా ఈజ్ డిమాండింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. ఇరాన్ ఏం సమాధానం చెప్తుంది, దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది వెయిట్ చేసి చూడాల్సినటువంటి అంశం. వై డూ యూ థింక్ ఇరాన్ అటాక్డ్ అస్? మన నౌకల్ని ఎందుకు అటాక్ చేసింది? భారతదేశ జెండా ఉన్న నౌకల్ని ఎలా అటాక్ చేయగలిగిందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటి? ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. బంగారు